Hi, welcome to our YouTube ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఈరోజు డే 12th. సో ఈరోజు టాపిక్స్ వచ్చి హెచ్టిఎంఎల్ క్లాసెస్, హెచ్టిఎంఎల్ ఐడి అండ్ హెచ్టిఎంఎల్ ఐ ఫ్రేమ్స్. సో ఈ త్రీ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో క్లాసెస్, వాట్ ఈస్ క్లాసెస్? సో ఇప్పటి వరకు కూడా మీకు ప్రీవియస్ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టేబుల్స్, అలాగే కలర్స్, స్టైల్స్, సిఎస్ఎస్. అంటే సిఎస్ఎస్ కంప్లీట్గా చెప్పలేదు, జస్ట్ ఆ పైన చెప్పాను. సో క్లియర్గా అది ఒక 3-4 క్లాసెస్ పడుతుంది సిఎస్ఎస్ నేర్చుకోవడానికి. ఓకే. సో అట్లాగే ప్రీవియస్ వీడియోస్ మీకు కావాల్స్తే నా ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం వీడియోస్ అన్ని వ్యూ చేయొచ్చు. ఓకే, కంప్లీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. సో అట్లాగే ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపించున్నాను ఆల్రెడీ. సో మీకు ఒక వెబ్సైట్ కూడా పరిచయం చేశాను, 333 స్కూల్స్ అని. సో అది కూడా విజిట్ చేయండి. సో దాంట్లో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అండి. ఓకే. సో ఈరోజు టాపిక్ వచ్చి క్లాసెస్. సో వాట్ ఈస్ క్లాస్? సో ఈ క్లాసెస్ సెక్షన్ అనేది మీకు వెబ్సైట్ డిజైనింగ్లో కానీ, ఫ్రంట్ ఎండ్ కానీ, యూఐ డెవలపర్లో కానీ చాలా ఫ్లెక్సిబుల్గా యూజ్ అవుతాయి. సో అవి చాలా క్లియర్గా నేర్చుకోండి అసలు వాట్ ఈస్ క్లాస్ అని. సో దాని డిక్లరేషన్ ఎట్లా చేయాలి, ఓకేనా? క్లాస్ అనేది మనం ఎట్లాగా ఒక స్టైల్ అంటే హెడ్లో ఇచ్చుకుంటాం మనం. సో ఏ ఆపరేషన్స్ అయినా మనకి హెచ్టిఎంఎల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ఏ ఆపరేషన్స్ అయినా సరే మనం హెడ్ అనే ట్యాగ్లో ఇస్తామండి. ఓకే, హెడ్. ఓకే, డిజైనింగ్ పార్ట్ అంతా కూడా బాడీ. క్లియర్? సో ఇది రైట్. సో ఇప్పుడు అసలు క్లాస్ అనేది మనకు ఎలా తెలుస్తుందంటే డాట్. సో డాట్ క్లాస్ నేమ్ అండి. ఓకేనా, డాట్ క్లాస్ నేమ్. సో ఇది డిక్లరేషన్ ఇట్లా ఉంటుంది. ఓకేనా. సో ఈ డాట్ అనేది ఒక క్లాస్ని డిఫైన్ చేస్తుంది, రైట్? క్లాస్ వాల్యూని. ఓకే, ఇది క్లాస్ వాల్యూ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏబిసి. ఓకే, సో ఇది మనం ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డివ్ ట్యాగ్లో యూజ్ చేస్తున్నాను. డిక్లరేషన్ చూడండి, క్లాస్ ఈక్వల్ టు ఏబిసి, అంతే సింపుల్గా. సో డివ్ ట్యాగ్ క్లోజ్. సో ఈ మధ్యలో రాసే కోడ్ అంతా కూడా, ఓకే, ఈ మధ్యలో రాసిన కోడ్కి మనం ఏ డిజైన్ అప్లై చేయాలన్నా సరే సో ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకోవాలి. సో దట్ ఈస్ క్లాస్ యొక్క మనకి ఉపయోగం ఏమిటంటే, సో డాట్ ఏబిసి అనేది క్లాస్ అయితే దీంట్లో ఇచ్చే మనం వాల్యూస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఈ యొక్క డివ్ ట్యాగ్ లోపల మనం ఏదైతే H1 ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ H1 ఇవ్వచ్చు, పారాగ్రాఫ్ ఇవ్వచ్చు. ఓకే, అట్లా ఎన్ని అయినా మీరు చేసుకోవచ్చు. సో దీని అంతటికి కూడా ఇన్లైన్ కాకుండా ఇలా ఒక క్లాస్లో డిక్లేర్ చేసుకుంటే మన ప్రాపర్టీస్ అంతా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్ రెడ్. సో ఇట్లా ఇచ్చామనుకోండి, సో మనం ఈ డివ్ ట్యాగ్లో రాసిన కోడ్ అంతా కూడా, ఓకే, ఈ డివ్ ట్యాగ్లో రాసిన పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ అంతా కూడా రెడ్ కలర్లో ప్రింట్ అవుతుంది. ఓన్లీ ఈ డివ్ ట్యాగ్. మళ్ళీ ఇంకొక డివ్ ట్యాగ్ ఇచ్చుకొని మీరు ఇంకొక నేమ్ ఇచ్చుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ XYZ అనుకోండి. ఓకే, ఇది ఒక క్లాస్, రైట్? ఇప్పుడు ఇంకొక ట్యాగ్ తీసుకున్నారు మీరు, డివ్ ట్యాగ్. ఓకే, ఇక్కడ క్లాస్ ఏమొచ్చి XYZ. సింపుల్ అండి, ఏం లేదు, మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు, సింపుల్గా అర్థం చేసుకోండి, సింపుల్గా చెప్తున్నా. ఓకే, ఈ XYZ అనే క్లాస్ ఉంది. సో ఇక్కడ ఈ XYZ అనే క్లాస్ ఉంది. ఓకే, ఇక్కడ కలర్ ఎల్లో. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ ఏబిసిలో రాసిన ఏదైనా పారాగ్రాఫ్స్ ఉన్నా, ఏం మ్యాటర్ ఉన్నా సరే మీకు కలర్ ఏమేమంటున్నాం, రెడ్ అంటున్నాం. ఓకే, ఈ డివ్ ట్యాగ్లో మీరు ఏం రాసినా సరే మీకు కలర్ ఏం ప్రింట్ అవుతుంది, ఎల్లో ప్రింట్ అవుతుంది. అర్థమైందా క్లియర్గా? ఒకసారి మీరు కన్ఫ్యూజన్ కావద్దు, క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా. ఈ హెడ్ క్లాస్ అనేది ఇలా డిక్లేర్ చేసుకుంటాం విత్ ఇన్ హెడ్లో, అలాగే స్టైల్ అనే స్క్రిప్ట్లో మనం రాసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇంకా చాలా డిఫైన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ హెచ్ఓవర్ సంథింగ్ మొత్తం అన్నీ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క ఏబిసి లోపల ఈ డివ్ ట్యాగ్లో ఇచ్చిన మనం ఏదైతే మనం వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ అందరికీ ఇవి అసైన్ అవ్వమని చెప్తుంది. ఓకే, ఈ XYZ అంటే ఈ XYZలో ఉన్న ప్రాపర్టీ ఈ క్లాస్లో ప్రింట్ అవుతుంది. ఓకే, మీకు లైవ్గా నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్స్ గో W3 స్కూల్స్ క్లాసెస్. ఓకే, అసలు క్లాస్ అంటే ఇందాక చెప్పాను కదా, ఈజ్ అట్రిబ్యూట్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ క్లాస్ ఫ్రమ్ ఎన్ HTML ఎలిమెంట్.
ఓకే, మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కెన్ షేర్ ద సేమ్ క్లాస్. ఓకే, మీకు ఎన్ని మల్టిపుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, ఇదే క్లాస్ని షేర్ చేసుకుంటే. అంటే నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఒక క్లాస్ నేమ్ అనేది మీరు ఎక్కడెక్కడైతే ఆ స్టైల్ అప్లై అవ్వాలో అక్కడక్కడ మీరు ఆ యొక్క క్లాస్ నేమ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది చూద్దాం. ఓకేనా, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో ఇక్కడ 3 డివ్ ట్యాగ్స్ ఉన్నాయి, రైట్? లండన్, ప్యారిస్, టోక్యో. సో ఇట్లా 3 డివ్ ట్యాగ్లు ఉన్నాయి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది 3 డివ్ ట్యాగ్లు. ఓకే, సో క్లాస్ నేమ్ ఏం తీసుకున్నారంటే సిటీ అని తీసుకున్నారు. సో ఈ సిటీకి ఇక్కడ డిక్లేర్ చేశారు చూడండి, మీరు మిగతా ఏం చూడొద్దు, నేను ఏదైతే చూపిస్తున్నానో అదే చూడండి. డాట్ చెప్పాను కదా, డాట్ ఎక్స్టెన్షన్ అని, డాట్ సిటీలో ఇక్కడ మీరు స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఏంటి? బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను తీసేసి బ్లూ ఇస్తున్నా. ఓకే, నేను ఒక్కచోటే బ్లూ అని మార్చాను. ఈ యొక్క క్లాస్ నేమ్ ఎక్కడెక్కడైతే డివ్ ట్యాగ్లో వాడుతున్నామో సో ఆ ప్రతి డివ్ కూడా చేంజ్ అయిపోతుంది చూడండి. ఓకే, క్లియర్? ఇక్కడ 3 ఉన్నాయి. సో 3 డివ్ ట్యాగ్లు చేంజ్ అవుతాయి బ్లూ కింద. ఓకే, గాట్ ఇట్? సో అట్లాగా మీరు ఇక్కడ డిజైన్ చేసిన ప్రాపర్టీస్, ఇక్కడ అసైన్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు ఈ యొక్క క్లాస్ నేమ్కి అసైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఆ దాని పేరు ఏంటంటే టౌన్. జస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, టౌన్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. సో ఈ టౌన్లో ఏమని చెప్పాను నేను? సో టౌన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోగా ఇవ్వమని చెప్పాను. ఓకే, అట్లాగే కలర్ ఈక్వల్ టు రెడ్. ఓకే, బార్డర్ ఈ యాక్సిటీస్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ యొక్క సిటీకి ఈ యొక్క టౌన్కి డిఫరెన్స్ చూడండి. ఓకే, సో ఇక్కడ మనం డివ్ ట్యాగ్ 3 కూడా, ఓకే, ఈ 3 అన్నమాట మీకు కనిపిస్తున్నాయా? సో ఈ 3 యొక్క డివ్ ట్యాగ్స్లో కూడా సిటీ అనే ఉంది. సో నేను ఇక్కడ ఒక దాని దగ్గర టౌన్ ఇస్తున్నాను. అంటే టౌన్కి ఇచ్చిన ప్రాపర్టీస్ని ఇక్కడ టౌన్లో మనం అసైన్ చేసాం చూడండి ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈ యొక్క డివ్ ట్యాగ్కి అప్లై అవుతాయి. ఓకే, రన్ చేద్దాం చూడండి. మళ్ళీ ఫస్ట్ది, థర్డ్ది సేమ్ సిటీ అనే క్లాస్ నేమ్ ఇచ్చాం. సెకండ్ది ఒక్కటే టౌన్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాము. ఆ టౌన్ని ఇక్కడ అసైన్ చేసుకున్నాము. ఆ టౌన్లో సమ్ వాల్యూస్ ఇచ్చాము, రైట్? సో ఇప్పుడు చూడండి మారిందా? సో ఫస్ట్ థర్డ్ అనేది సిటీ క్లాస్లో. సో సిటీ క్లాస్లో ఏదైతే మనము డిక్లేర్ చేసుకున్నామో ప్రాపర్టీస్ని, అవే ప్రాపర్టీస్ వచ్చాయి. సో టౌన్ అనే ఒక క్లాస్లో మనం చూడండి ఎల్లో, రెడ్ వచ్చాయా? సో అట్లా అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? క్లాస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక క్లాస్ని డిక్లేర్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ డివ్ ట్యాగ్స్లో కానీ ఎక్కడైనా ఎలిమెంట్స్లో కానీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ దగ్గర మనం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం నేను టౌన్ అని ఇచ్చాను అనుకోండి, అన్ని టౌన్. ఓకే, సో మొత్తం అన్నీ చూడండి మారిని, రైట్? సో అట్లా అనమాట. క్లియర్? అర్థమైందా? క్లాస్ అంటే నథింగ్ బట్ మల్టిపుల్, అంటే ఒక డివ్ ట్యాగ్లో కనుక నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కనుక ఉంటే, నెంబర్ ఆఫ్ డివ్ ట్యాగ్స్ ఉన్నా సరే మనం ఒక క్లాస్ని డిక్లేర్ చేసుకుని మనం ఒక స్టైల్ అంతని దాంట్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే యాజ్ టీస్గా అన్ని మనం ఆ క్లాస్ ఎక్కడెక్కడ వాడుకుంటామో అక్కడక్కడ మీకు ఆ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి. క్లియర్? అండర్స్టూడ్? రైట్. నెక్స్ట్ ఇంకా క్లాస్లో ఏమి ఉన్నాయంటే రకాలు ఇవే. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. ఇంకోటి వచ్చి మల్టిపుల్ క్లాసెస్. ఓకే, ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను కదా, సిటీ మెయిన్. ఓకే, ప్రాపర్టీస్ సేమ్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఫస్టే చెప్పేశాను మీకు అంతా. ఓకే, ఓకే, క్లాస్ అట్రిబ్యూట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, జావా స్క్రిప్ట్లోకి వెళ్ళినప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మామూలుగా చూడండి ఇప్పుడు కోడ్ అనేది ఎట్లా ఉంటుందో. ఇది మొత్తం కూడా జావా స్క్రిప్ట్ సంబంధించిన కోడ్ అండి. ఈ ఫంక్షన్ మీరేం కంగారు పడద్దు ఎట్లా ఉంది ఏంటని. సో మనం జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు పిన్ టు పిన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మామూలుగా మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ బాడీలో H2 అనే ట్యాగ్ తీసుకున్నారు. ఓకే, H2 పారాగ్రాఫ్, రైట్? అలాగే ఒక బటన్. సో బటన్ క్లాస్ ఆల్రెడీ చెప్పాను కదా. సో బటన్, ఓకే, ఈ బటన్లో ఆన్ క్లిక్ అని ఇది ఫంక్షన్ అండి. ఓకే, ఆన్ క్లిక్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఓకే, ఈ ఆన్ క్లిక్ ఈక్వల్ టు మై ఫంక్షన్ అనేది ఒక ఈ యొక్క బటన్కి ఆపరేషన్ అసైన్ చేసింది అనమాట. అంటే ఈ ఆన్ క్లిక్ మనం ఈ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఏ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వాలి అనేదే దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, ఈ ఆన్ క్లిక్ అనేది
మనకి జావా స్క్రిప్ట్ కోడ్లో రాసుకోవాలన్నమాట. సో అదే ఈ ఫంక్షన్ అనమాట. ఓకే, ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ కోడింగ్ అంతా కూడా ఈ ఇక్కడ ఉంది కదా ఆన్ క్లిక్కి సంబంధించింది అనమాట. ఇక్కడ మై ఫంక్షన్ అనేది ఉంది చూసారా. సో ఇది ఒక ఫంక్షన్ కాల్ అనమాట. సో ఈ ఫంక్షన్ సో ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం చూడండి, ఇదిగో ఫంక్షన్ మై ఫంక్షన్. ఓకేనా, ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం ఏం చేయమంటున్నాము, వేర్ ఎక్స్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ సిటీ. ఓకే, ఇక్కడ క్లాస్ నేమ్ అనేది సిటీ అని తీసుకున్నారు. ఓకేనా, ఈ సిటీని ఏం చేయమంటున్నారంటే ఇక్కడ చూడండి H2 ట్యాగ్లో సిటీ అని ఇచ్చారు, క్లాస్ సిటీ. ఓకే, లండన్, ప్యారిస్, టోక్యో. సో ఏం చేయమంటున్నారంటే ఫర్ వేర్ ఐ ఈక్వల్ టు 0, ఫర్ ఇనీషియల్గా మనకి ఐ వాల్యూ 0 ఉంటుంది, ఐ లెస్ దాన్ ఎక్స్. ఓకే, ఐ లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంగ్త్. ఓకే, ఐ ప్లస్ ప్లస్ అయితే ఓకే ఏం ప్రింట్ చేయమంటున్నాం, ఎక్స్ ఆఫ్ ఐలో స్టైల్ డాట్ డిస్ప్లే ఈక్వల్ టు నన్. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క సిటీ ఒక క్లాస్లో ఉన్నాయన్నీ కూడా హైడ్ అయిపోమను అని చెప్తున్నాము డిస్ప్లే. ఓకే, డిస్ప్లే ఏమీ అవ్వద్దని చెప్తున్నాం. సో ఇక్కడ అదే కదా జరుగుతుంది చూడండి. సో ఆన్ క్లిక్ చేయగానే ఫంక్షన్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ క్లిక్ చేయగానే ఫంక్షన్కి వెళ్తుంది. ఫంక్షన్కి వెళ్ళి H2లో ఏదైతే ఇక్కడ చూడండి ఈ టోకెన్ ఉందో చూసారా, ఇవి మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ H2లో ఉన్నాయంతా కూడా హైడ్ అయిపోమని చెప్తున్నాం మీకు, డిస్ప్లే ఈక్వల్ టు నల్. ఓకే, సో ఇది మనకు జావా స్క్రిప్ట్లో వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన క్లాస్ అనేది ఎట్లా యూస్ చేసుకోవచ్చు, ఓకే, క్లాస్ అట్రిబ్యూట్ని జావా స్క్రిప్ట్లో ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పడానికే చెప్పాను. ఓకే, క్లియర్. సో ఇప్పుడు కమింగ్ టు ద ఐడి. సో వాట్ ఈజ్ ఐడి? సో ఐడి డిక్లేర్ చేసుకోవడం ఎట్లా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాస్ లాగే. సో ఐడికి వచ్చి మనకి సింబల్ ఏంటంటే హ్యాష్ అండి. ఓకే, హ్యాష్ ఐడి. ఓకే, ఇది డిక్లరేషన్. సో సేమ్ ఇది కూడా div ఐడి ఈక్వల్ టు ఐడి నేమ్. ఓకే, ఇది డిక్లరేషన్, రైట్. ఓకే, సో దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. ఓకే, సో ద ఐడి అట్రిబ్యూట్ స్పెసిఫై ఏ యూనిక్ ఐడి ఫ్రమ్ HTML ఎలిమెంట్. సో ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్స్, ఇందాక మన క్లాస్ ఏంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో వాడుకోవచ్చు, బట్ ఐడి అనేది ఏంటంటే యూనిక్ ఐడి అన్నమాట. ఒకసారి మనం ఐడి అనేది వాడతాం ఒక డాక్యుమెంట్లో. సో అది డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఐడి. ఓకే, ద ఐడి అట్రిబ్యూట్ ఈజ్ యూజ్ టు పాయింట్ టు ఎ స్పెసిఫిక్ స్టైల్ డిక్లరేషన్ ఇన్ ఏ స్టైల్ షీట్. ఓకే, ఒక స్టైల్ షీట్లో ఒక స్టైల్ స్పెసిఫిక్గా డిక్లేర్ చేయడానికి ఈ యొక్క ఐడి అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. సో దాని సింటాక్స్ వచ్చి హ్యాష్. ఓకే, హ్యాష్తో స్టార్ట్ అవుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇదిగోండి, సో హ్యాష్ మై హెడర్. ఓకే, ఇదిగోండి, ఇది ఒక ఐడి డిక్లరేషన్ అనమాట. అప్పుడు సో ఈ డ్యూ ట్యాగ్లో చూడండి, డ్యూ ట్యాగ్లో కాదు, సో ఇక్కడ మన ఎలిమెంట్ వేరే ట్యాగ్స్లో చూడండి ఎట్లా వాడాము మనం. ఓకే, ఐడి ఈక్వల్ టు మై హెడర్. సో ఇప్పుడు ఈ ఐడి ఈక్వల్ టు మై హెడర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ లోపల మనకి ఎక్కడైనా అజైన్ చేసామా మనము, సో ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలనేది డిజైన్ కానీ, సో అలా ఇక్కడ అజైన్ చేసుకున్నాం. ఓకే, అప్పుడు దాని రకంగా ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జస్ట్ ఒక మాడిఫై చేసుకుంటే ఇక్కడ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఐడి. సో నెంబర్ ఆఫ్ ఐడీస్ కూడా అట్లాగా చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ ఇది మీకు ఆల్రెడీ చూపిస్తాను ఒకసారి ఎగ్జాంపుల్, నో ఇష్యూ. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటి, ఒక ఐడి ఎలిమెంట్, ఇది క్లాస్ ఎలిమెంట్, రైట్. సో ఐడి క్లాస్ రెండు ఉన్నాయి. సో ఆ రెండు ఎట్లా యూజ్ చేస్తున్నామో చూడండి ఇక్కడ. సో H1 ఐడి ఈక్వల్ టు మై హెడర్. సో ఒకసారి డిక్లేర్ చేసుకోగలం, బట్ ఈ యొక్క సిటీ అనేది నెంబర్ ఆఫ్ క్లాసెస్, నెంబర్ ఆఫ్ డిక్లరేషన్ చూడండి. ఓకే, క్లాస్ అనేది సో ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న దానికి కూడా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ అప్లై అని చూడండి, బట్ ఇక్కడ హెడ్డింగ్లో ఏంటంటే ఓన్లీ సింగిల్ మాట, ఓన్లీ ఒక ఎలిమెంట్గా మీరు వాడుకోవచ్చు, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వాడుకోవడానికి లేదు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఐడి. ఓకే, క్లియర్. ఓకే, సో నెక్స్ట్ అలాగే బుక్ మార్క్ విత్ ఐడి లింక్స్. సో ఇది కూడా ఒక మేజర్ అండి, ఇది కూడా ఒకసారి చూద్దాము. సో మీకు ఈ యొక్క ఐడి ఎక్కడ బాగా ఉపయోగపడుతుందంటే, సో మీకు ఒక కంటెంట్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉందనుకోండి ఒకే HTMLలో, సో మీరు జంప్ అవ్వాలి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, సో ద బుక్స్ మార్క్స్ అంటారు. సో అది ఎట్లా అనేది చూద్దాం. ఓకేనా. సో ఈ href అనేది ఇక్కడ చూడండి, హ్యాష్ అనేది మనం ఏమనుకున్నాము, ఒక ఐడి. ఓకే, ఒక ట్యాగ్ ఇస్తున్నాం అన్నమాట. అంటే నాకు ఏం జరగాలంటే ఇక్కడ నేను ఈ ట్యాగ్ ఈ href క్లిక్ చేయగానే నాకు చాప్టర్ 4 అనేది ఫస్ట్ డిస్ప్లే అవ్వాలి. సో నేను సెకండ్ చాప్టర్ 10 అని క్లిక్ చేయగానే 10 నాకు వెళ్ళిపోవాలి. బట్ నేను స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, బట్ నాకు ఇక్కడ ఏంటంటే
ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, మీకు ఇంకో 2 క్లాసులు క్రియేట్ చేసి చూపిస్తాను ఇక్కడే. ఓకే, 2. సో నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చాప్టర్స్? 23 ఉన్నాయి. సో నాకు 18th క్లాస్ కావాలి, అట్లాగే 20th కావాలి. ఓకేనా? ఈ 2 క్లాసులు నేను ఒక ఐడి క్రియేట్ చేశాను. ఓకే, హెచ్ఎఫ్లో. ఓకే, ఇప్పుడు ఈ ప్రింట్ అవుతాయి చూడండి. ఓకే, సో 4 వచ్చాయి. ఓకే, ఇప్పుడు జంప్ 4 టు చాప్టర్ 4 అని క్లిక్ చేస్తే చాప్టర్ 4 వచ్చింది, రైట్? ఇప్పుడు జంప్ టు చాప్టర్ 10 అని క్లిక్ చేస్తే నాకు 10 రావాలి. వస్తుందా రాదో చూద్దాం. ఓకే, క్లిక్ చేస్తే రాదు, ఎందుకంటే మనం ఇక్కడ క్లాస్ని డిక్లేర్ చేసుకున్నాం. ఓకేనా? ఐడిని డిక్లేర్ చేసాం. బట్ ఈ ఐడిని ఈ 18 దగ్గర ఇస్తేనే కదా ఇక్కడ అక్కడికి డైవర్ట్ అవుతుంది. సో ఈ క్లాస్ 18 అనేది ఎక్కడ ఇద్దాం మనం? చాప్టర్ 18. సో ఇక్కడ మనం ఇవ్వాలి. ఎట్లా అంటే ఓకే, ఇక్కడ ఐడి ఈక్వల్ టు అట్లా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూస్తే 18th కావాలి. ఓకే, జంప్ టు 18th. 18 ఇది 20. ఓకే, జస్ట్ ఇక్కడ హ్యాష్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఇచ్చాము కాబట్టి. ఇంకొకటి ఎక్కడ అనుకున్నాం మనం? 20th కదా, 20th ఇదిగోండి. సో ఇక్కడ ఐడి ఈక్వల్ టు C20. ఓకే, క్లియర్? సో ఇప్పుడు చూడండి, అంటే నేను ఏం లేదు, జస్ట్ ఇంకొక 2 ఆబ్జెక్ట్స్ని యాడ్ చేశాను అంతే. సో రన్ చేసి సో జంప్ టు చాప్టర్ 18 అంటే మనకి 18 డిస్ప్లే అవుతుంది, వచ్చిందా? సో అట్లాగే జంప్ 20 అంటే 20th వచ్చింది, రైట్? అంటే ఇక్కడ 20th పైకి ఎందుకు రాలేదంటే ఈ పేజీలో డెడ్ అండ్ ఇంతే 23 ఉన్నాయి. ఓకే, అంటే మనకి డిస్ప్లే అవ్వడం మెయిన్ మన పేజ్లో. ఓకే, క్లియర్? సో దట్ ఈస్ కాల్డ్ ఐడి అట్రిబ్యూట్ అనమాట. ఓకే, ఈ ఐడి అట్రిబ్యూట్ బుక్ మార్క్ని ఎట్లా లింక్ చేసుకోవాలనేది కూడా మనకి ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అట్లాగే యాజ్ ఇట్ ఈస్ జావా స్క్రిప్ట్. సో ఐడిని ఎట్లా యూస్ చేస్తాం జావా స్క్రిప్ట్లో? ఓకేనా? సో అది కూడా సేమ్ మన క్లాస్ లాగే, బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆ లైన్ మాత్రమే చేంజ్ అవుతుంది చూడండి. ఓకేనా? ఆన్ క్లిక్ డిస్ప్లే రిజల్ట్ ఈక్వల్ టు, సో ఇక్కడ లూప్ అవసరం లేదు, అర్థమైందా? సో ఇక్కడ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేది ఒకటి ఉంటుంది, డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునవలసినవి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఇన్నర్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో, సో ఇది క్లిక్ చేసిన వెంటనే, ఆన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక ఫంక్షన్లో ఉన్న మనం వాల్యూని అనేది ప్రింట్ అవ్వమని చెప్తున్నాం, ఎందుకంటే ఇన్లైన్ అనుకున్నాం కదా. సో మల్టిపుల్ ట్యాగ్స్ ఉండవు దీంట్లో, రైట్? సో ఇది క్లిక్ చేస్తే రన్ అవుతుంది. క్లియర్? సో కమింగ్ టు ద క్లాసెస్ అయినవి, ఐడీస్ అయినవి, క్లియర్? సో ఐ ఫ్రేమ్స్ చూద్దాం. ఓకేనా? సో ఐ ఫ్రేమ్స్, కమింగ్ టు ద ఐ ఫ్రేమ్స్, ఇవి ఐ ఫ్రేమ్స్ అనేవి చాలా మీరు వెబ్సైట్స్లో అవి చాలా ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు, చాలా సింపుల్ కూడా. ఏం లేదు, దీని యొక్క ఒక ఏంటి సెంటెక్స్ తెలుసుకుంటే మీకు చాలా చాలా ఈజీ ఐ ఫ్రేమ్ అన్నది. ఓకే, ఐ ఫ్రేమ్ సెంటెక్స్ చూస్తే సేమ్ మనకి యాంకర్ ట్యాగ్ లాగా ఉంటుంది, కాకపోతే యాంకర్ ట్యాగ్లో ఏంటంటే మీకు ఇస్తాము ఇక్కడ యాంకర్ ట్యాగ్, బట్ ఇక్కడ ఏంటంటే ఐ ఫ్రేమ్. ఓకేనా? ఇది ఒకసారి మీకు చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది సెంటెక్స్ వచ్చి ఐ ఫ్రేమ్ సోర్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ సోర్స్ ఫోల్డర్, అది సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ హెచ్ఎఫ్లో క్లిక్ చేస్తే అక్కడ వేరే దానికి వెళ్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లోనే డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ గురించి చూస్తే ఒక నిమిషం, సో దీన్ని యాంకర్ ట్యాగ్ తీస్తాను. ఓకే, టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్. సో దిస్ ఈజ్ యాంకర్ ట్యాగ్ కదా. ఓకే, ఇక్కడ ఇది యాంకర్ ట్యాగ్. కరెక్ట్గా ఇచ్చామా?
ఓకే, హెచ్ఎఫ్ అనమాట. ఓకే, సో హెచ్ఎఫ్ ఈక్వల్ టు అని ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి వేరే పేజ్ అనేది నావిగేట్ అవుతుంది. ఇక్కడ ఏ అడ్రస్ ఇస్తే అడ్రస్కి. బట్ ఐ ఫ్రేమ్ యొక్క యూజ్ ఏంటంటే, ఓకే, ఐ ఫ్రేమ్ యొక్క యూజ్ ఏంటంటే విత్ ఇన్ పేజ్. సో అక్కడ పేజ్లోనే డిస్ప్లే అవుతుంది, ఒక ఫ్రేమ్ లాగా అనమాట. ఇక్కడ ఉన్నది చూడండి, ఇది ఫ్రేమ్ అన్నమాట. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాము, చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ ఫ్రేమ్లో ప్రింట్ అయిందా. మనం విత్ అడ్జస్ట్ చేస్తాను చూడండి. ఓకే, విత్ అనేది నేను 500 ఇచ్చాను. చూడండి, విత్ అనేది పెరిగింది. ఓకే, హైట్ ఒక 300. సో విత్ ఇన్ ద పేజ్, ఏ పేజ్లో అయితే మనం కంటెంట్ ఉందో అదే పేజ్లో మనకి వస్తుంది, రైట్. అది ఐ ఫ్రేమ్ యొక్క యూజ్. ఓకే, సో ఈ ఐ ఫ్రేమ్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. విత్ హైట్ సెట్ చేసుకోవచ్చు, ఇప్పుడు చూపించాను మీకు ఆల్రెడీ. బార్డర్ని రిమూవ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు కావస్తే. సో దానికి సింటాక్స్ ఏంటంటే రిమూవ్ బార్డర్, స్టైల్ ఈక్వల్ టు బార్డర్ నన్ను ఎంచుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. ఐ ఫ్రేమ్ చూడండి, బార్డర్ పోయింది. ఓకేనా. సో అట్లాగే బార్డర్ ఈక్వల్ టు డాటెడ్ అని ఇచ్చామనుకోండి, డాటెడ్ లైన్ ప్రింట్ అవుతుంది. చూసారా, డాటెడ్ లైన్ వచ్చింది. సో డాషెడ్ అని ఇచ్చామనుకోండి, డాషెడ్ లైన్ ప్రింట్ అవుతుంది. సో అట్లా మనకు కావాల్సిన డిజైన్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, అట్లాగే టార్గెట్ ఫర్ ఏ లింక్. సో సేమ్ ఇందాక మనం టార్గెట్ ఈక్వల్ టు ఐ ఫ్రేమ్ ఆఫ్ ఏ అనుకుంటే, సో మనం క్లిక్ చేస్తే ఆ యొక్క ఇందాక ఇచ్చాం కదా, సో టార్గెట్ ఈజ్ ఐ ఫ్రేమ్ అనుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందాక ఇది క్లిక్ చేస్తే వేరే పేజ్కి నావిగేట్ అవుతుంది కదా. సో నాకు అలా కాదు, ఇక్కడ ఒక పేజ్లోనే కావాలి నాకు. ఓకే, టార్గెట్ ఈక్వల్ టు ఐ ఫ్రేమ్. సో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే, ఇంకా ఇది కాలేదు, ఒక నిమిషం. సో ఇక్కడ ఈ నేమ్ కూడా మనం ఫార్వర్డ్ చేయాలి దీనికి, ఇది ఐ ఫ్రేమ్కి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి ఎక్కడ డివైడ్ అవుతుందో. సో ఈ పర్టికులర్ ఐ ఫ్రేమ్లో ఇక్కడ డివైడ్ అవుతుందన్నమాట. ఓకే, టార్గెట్ ఈక్వల్ టు ఐ ఫ్రేమ్ ఆఫ్ ఏ అన్నాం. ఈ ఐ ఫ్రేమ్ ఇక్కడ డిక్లేర్ చేయాలి ఎక్కడ, ఐ ఫ్రేమ్లో. సో అప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఇదే ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, మీకు ఇంకొంచెం క్లారిటీగా రావడానికి చూపిస్తాను, ఆగండి. ఓకే, మనకు అర్థం కావడానికి అలా ఇచ్చా. ఓకే, ఒక బిఆర్ ట్యాగ్ ఇచ్చుకుంటే కిందకు వస్తుంది. బ్రేక్ ట్యాగ్, చిన్న చిన్నవన్నీ మనకి ఇట్లా యూజ్ అవుతుంటాయి. చూడండి, ఇంకొక బిఆర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్లిక్ హియర్ టు నావిగేట్ ఐ ఫ్రేమ్. ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తే ఇది నావిగేట్ అవుతుంది. ఓకే, google.com. ఓకే, సో నాకు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డిఫరెన్స్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓకే, ఇక్కడ ఏది అడ్రస్ ఇచ్చామో అదే అడ్రస్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అర్థమైందా. సో అది డిఫరెన్స్ అండి. ఓకే, సో దట్ ఈస్ కాల్ ఐ ఫ్రేమ్, సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఒకసారి ఈ సైట్కి వచ్చి మీరు ఎగ్జాంపుల్స్ కూడా ట్రై చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. సో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాను. ఓకే.